హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. కాపీ కొట్టడంలో మనల్ని చాలా ఎక్స్పర్ట్ కదా. సో నిన్న ఒక మూవీ చూశాను. ఆ మూవీ చూసాక అర్థమైంది, సూర్య మూవీ ఉంది కదా, రాక్షసుడు మూవీ. ఆ మూవీని ఇక్కడి నుంచే కాపీ కొట్టారని చెప్పి. ఇంతకీ ఆ మూవీ ఏంటి డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. అండ్ దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ది ఫైట్ నైట్స్ హాలీవుడ్ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. 2 hours ఉంటుంది మూవీ. సో మూవీ ఎలా ఉంటుందంటే భయ్య, మన హీరో హ్యాపీగా పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఒకరోజు సడన్గా జర్నీ చేస్తారన్నమాట. కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఒక చెట్టు గుద్దుకొని వాళ్ళ వైఫ్ చనిపోద్ది. బట్ మన హీరో చనిపోడు. లైక్ మన సూర్య మూవీలో వీళ్ళు ఎలాగ వెళ్తుంటే కారు బోల్తా పడి సూర్య ఫ్రెండ్ చనిపోయి సూర్య ఎలా అయితే బతుకుంటాడో, సో అలాగా మన హీరో బతుకుంటాడు అనమాట అక్కడ కూడా. సో బతుకున్నాక అక్కడి నుంచి మన హీరోకి దయ్యాలు కనపడుతుంటాయి. సేమ్ మనకి సూర్యకి ఎలా కనపడతాయో అక్కడ కూడా అంతే. సో తర్వాత మన సూర్య ఎలా అయితే డీలింగ్స్ పెట్టుకుంటాడో, దయ్యాలని ఇంట్లోకి పంపి మీరు బెదిరియండి, నేను వచ్చి కాపాడుతాను చెప్పి, సేమ్ యాజ్ లైక్ ఇక్కడ కూడా అట్లే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా అట్లే చేస్తుంటాడు. అట్లా జరుగుతున్న టైంలో ఏమైందంటే ఒక దయ్యం, ఇవన్నీ కాకుండా ఆల్మోస్ట్ ఉన్న దయ్యాలన్నీ, సో మన హీరో ఏం చెప్తే ఆ మాట వింటారు. లైక్ సూర్య ఇక్కడ ఏం చెప్తుంది, కాకపోతే ఇక్కడ సూర్య ఫాదర్ ఎవరైతే ఉండరో ఏం చెప్తే అది ఉండదు కదా, అదే టైప్లో సో మన హీరోకి ఇక్కడ ఇంకొక దయ్యం ఉంటుంది అనమాట. సో ఈ దయ్యం ఏం చేస్తుంటే మనుషుల ప్రాణాన్ని తీస్తుంటుంది. సో సడన్గా ఒక అద్దంలోకి వెళ్ళి ఇట్లా వచ్చేసి గుండెకాయ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఆ మనిషిని చంపే ముందే మన హీరోకి ఎవరైనా చనిపోతున్నారు అంటే ఆ మనిషి నెంబర్ కనపడుతుంటాయి హెడ్ మీద. నువ్వు 38, నువ్వు 39 ఇట్లా హెడ్ మీద కనపడుతుంది. అసలు ఎవరు నేను చూడగానే హెడ్ మీద నెంబర్ కనపడగా చనిపోతురు అని చెప్పి ఒక పర్సన్ కనపడినాక ఆ పర్సన్ని ఫాలో అవుతాడు. ఫాలో అవుతుంటే మనకి ఈ దయ్యం బ్లాక్లో ఉంటుంది అనమాట. ఈ దయ్యం వచ్చేసి ఆ హార్ట్ని తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక కాన్సెప్ట్ ఇది. సో మనకి సూర్య కాన్సెప్ట్ ఏంటంటే సూర్య మూవీలో ఫాదర్ ఎమోషన్ తీసుకొస్తారు, కాకపోతే ఇక్కడ ఎమోషన్ ఉండదు అనమాట. సో ఇలాగ సినిమా అంతా కూడా లాస్ట్కి ఏంటంటే ఆ దయ్యం నుంచి ఎలా కాపాడారో, ఆ దయ్యాన్ని ఎలా పోగొట్టారు అనేది మనకి ది ఫైట్ నైట్స్ మూవీ అంతా కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుంది భయ్య. క్రేజీ అనిపించింది నాకైతే. సో మనం ఆల్రెడీ ఈ మూవీ చూసాం కాబట్టి సో ఆ మూవీ కూడా మనకి ఈజీగా అర్థమవుద్ది. స్టోరీ ఇంగ్లీష్లోనే ఉంది. సో మూవీ అయితే బాగుంది. 1996లో వచ్చినా కూడా మనకి కామెడీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది మూవీ అంతా కూడా. లాస్ట్లో కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. మనవాడికి వైఫ్ చనిపోయినా మళ్ళీ ఇంకొక ఆమెను ఎట్లా తలుపుకుంటాడు, ఆమెను ఎట్లా కాపాడుతాడు, క్రేజీ ఉంటుంది. ఎండింగ్ అయితే బాబోయ్ చాలా క్రేజీ ఎండింగ్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా దేవుళ్ళు బతికిస్తారు, బట్ ఇక్కడ మాత్రం దేవుళ్ళు కాదు. చూడండి ఎండింగ్ ఎట్లుంటుంది, ఎవరు బతికిస్తారని చెప్పేది, ఎవరిని బతికిస్తారు అనేది కూడా. సో ఓవరాల్గా అయితే ది ఫైట్ నైట్స్ గుడ్ మూవీ, ఎంటర్టైనింగ్గా మంచిగా అనిపించింది, సరదాగా అలా సాగిపోద్ది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో ఒకసారి వాచ్ చేయండి, చూడండి. సో మన రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో బెస్ట్ మూవీస్, బెస్ట్ రివ్యూస్ హానెస్ట్గా చెప్తాను. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.